ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాము. అందరూ సైలెంట్గా ఉన్నట్లయితే దేవుడి యొక్క వాక్యం విన్నాము. తక్కువ మందిగా ఉన్నా సరే, ఉన్న వాళ్ళు వచ్చి ఒక్కరైనా సరే దేవుడి వాక్యాన్ని క్యాచ్ చేయగలిగితే ఈరోజు ఆ ఒక్కరి కోసం దేవుడి ఆరాధనని దీవిస్తారు. అందరూ వచ్చి కూర్చుంటాం, కానీ అందులో ఎవరో ఒక్కరు బాగా శ్రద్ధ కలిగి కూర్చుంటారు. అందరూ స్టూడెంట్స్ కూడా క్లాస్కి అటెండ్ అవుతారు, కానీ అందరికీ ఫస్ట్ ర్యాంకులు రావు. ఎందుకు రావు అంటే ఒక్కొక్కరు ఫోకస్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరు చూసే విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది, అబ్జర్వ్ చేసే విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది. అందుకని దేవుడు ఒక 7 daysలో ఒక రోజు నా కోసం ఒక 2.5 గంటలు ఇవ్వండి అని చెప్పి మనకు ఒక ఆజ్ఞత ఇచ్చాడు. ఎంత? ఒక 7 daysలో ఒక ఆదివారాన్ని ఎంచుకోండి. ఇశ్రాయేలు ప్రజలు అయితే శనివారం కూర్చునేవారు, మనం అయితే ఆదివారము కూర్చున్నాము. అది దేవుడి ఇచ్చిన ఆజ్ఞ. ఆ కూర్చున్న కొద్ది సమయం కూడా అది దేవుడి కోసము అని చెప్పి మనము నిర్ణయం తీసుకోవాలి. ఇంటి నుంచి అడుగు బయటికి పెట్టే సమయం దగ్గర నుంచి దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, ఒక 2 గంటలు మినిమం దేవుని సన్నిధిలో నేను పూర్తిగా ఫోకస్గా ఉంటాను, ఎందుకంటే అది దేవుని సమయము అని చెప్పి నిర్ణయం తీసుకుని రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ అలానే కూర్చోవాలి. దేవుడి కోసం ఇచ్చిన సమయాన్ని దేవుడికి ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు. నేను దేవుడికి ఇస్తున్నానని చెప్పి సన్నిధికి వచ్చి అందులో మళ్ళీ సొంత ఆలోచన చేయకూడదు, సొంత ప్లాన్లు వేయకూడదు. ఈవినింగ్ చికెన్ కూరలోకి మసాలా ఏం వేద్దాం ఏ ఆలోచన చేయకూడదు. లేకపోతే ఇంట్లో బట్టలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎక్కడికో చోట తీసుకెళ్ళి ఐరన్ చేయించాలి, స్టిచ్చింగ్ వేయించాలి. నో మోర్ థాట్స్. ఈ సమయము దేవుడికి మీరు ఇచ్చారు, అది దేవుడికి ఇచ్చేయండి, ఆశీర్వాదం అదే వస్తుంది. అలా కాకుండా క్రైస్తవులు చాలా మంది వచ్చి కూర్చుంటారు, కానీ మనం కాదు, మనం తక్కువ మంది ఉన్నాం. 100 కొద్ది మంది కూర్చుంటారు, కానీ ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు, ఎక్కడో ఆలోచన చేస్తుంటారు. అది దేవుడికి ఇష్టమైన ఆరాధన కాదు, అది చర్చికి ఇచ్చే టైం అది కాదని చెప్పి దేవుడు మరొకసారి మనకి గుర్తు చేస్తున్నాడు. మంచిదండి, వాక్య భాగానికి వెళ్తాము. ఒక్క పావు గంట సేపు మీకు వాక్యాన్ని వివరించి ముగించే ప్రయత్నం చేస్తాము. యెహోషువ గ్రంథంలో వచ్చి 1వ అధ్యాయము 9వ మాట చూసుకున్నట్లయితే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జయకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎంత మంచి వాగ్దానం, ఆజ్ఞ మనకి ఇక్కడ కనబడుతుందండి. మన యెహోవా, మనం నమ్ముకున్న దేవుడు మనకి తోడై ఉంటాడంట. నడిచే ప్రతి మార్గంలో కూడా ఆయన మనకి తోడుగా ఉంటాడంట. ఎలా ఉంటాడండి చెప్పండి? నడిచే ప్రతి మార్గంలో కూడా ఆయన తోడుగా ఉంటాడు. మనకు ఆజ్ఞ ఇచ్చాడంట. ఏమని ఇచ్చాడు ఆజ్ఞ? ఏమని ఇచ్చాడండి ఆజ్ఞ? మీరు నిబ్బరము కలిగి చాలా డేర్గా ఉండండి, భయపడకండి. దేనికి కూడా భయపడద్దని చెప్పి సాక్షాత్తు పరమదేవుడు మనకి ఏం చేస్తున్నాడు? ఒక మాట ఇస్తున్నాడు, ఒక హామీ ఇస్తున్నాడు, ఒక అభయం ఇస్తున్నాడు, ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. నేను మీకు ఏం చేస్తాను? తోడై ఉంటాను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దేనికి కూడా జడిసిపోవద్దు, దేనికి కూడా భయపడద్దు. కరోనా మళ్ళీ వస్తుంది, మళ్ళీ భయపడాలా? ఆల్రెడీ భయపడ్డాం కదా, మళ్ళీ భయపడాలా? లేదు. భయపడద్దు అని చెప్పి దేవుడు మరొకసారి మనకి అభయం ఇస్తున్నాడు. ఒకసారి అందరం భయపడ్డాం, మరొక్క భయపడద్దు. జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా అవన్నీ కూడా కరోనా సింటమ్స్ ఏమి కాదు. వాతావరణం సడన్గా చేంజ్ చేయడం వల్ల జలుబు రావచ్చు, వెంటనే మీరు భయపడద్దు. ఏమో ఇదేమన్నా కొంచెం మళ్ళీ అదేనేమో. ఒకవేళ అదే అయినా సరే మనకి మళ్ళీ అభయము దేవుడు ఇస్తున్నాడు, మరణము మనకి రాదు. ఎందుకు తెలుసండి? దేవుడు మనకి ఏం చేస్తాడు? తోడై ఉన్నాడు. మన బాడీకి దేవుడు శక్తి ఇచ్చాడు. ఎలాంటి శక్తి ఇచ్చాడు? ఆల్రెడీ ఎదుర్కొన్నాం, కరోనా వైరస్ ఎదుర్కొన్నాం కాబట్టి మళ్ళీ ఆ వైరస్ మనం ఏమీ చేయదు. ఇంకా ఒక్కసారి బాడీకి అవకాశం ఇస్తుంది. ఆ టైంలో ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళింది కరోనా. కానీ మళ్ళీ ఎప్పుడైతే నిలబడ్డామో మనల్ని మళ్ళీ ఏమీ చేయదు. అంత మరణాపాయం వచ్చే పరిస్థితి మళ్ళీ కరోనా నుంచి ఏమి లేదు. అది మళ్ళీ అప్గ్రేడ్ అయినా సరే మనకి రెసిస్టెన్సీ పవర్ దేవుడు ఇచ్చాడు, మనకి అభయం ఇస్తున్నాడు, దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. భయపడద్దు. ఎలా ఉండాలి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండద్దు, ధైర్యంగా ఉండు, భయపడద్దు, దేనికి కూడా భయపడద్దు. కరోనా కానివ్వండి, అది ఎటువంటి సమస్య కానివ్వండి, దేనికి కూడా
భయపడద్దు అని చెప్పి ఈరోజు మనకి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మరొకసారి చదువుతుంది, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, దిగులు పడకు, జడియకు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప వాక్యం మనకి ఇచ్చాడు, ఎంత గొప్ప అభయం మనకి ఇచ్చాడు. దేనికి కూడా భయపడకుండా ఉండే ఆ పవర్ మనకి ఇచ్చాడు దేవుడు. ఆయన మళ్ళీ మనతో పాటు నిల్చుంటున్నాడు. ప్రతి ఆదివారం కూడా మనల్ని ఏం చేస్తున్నాడు, మోటివేట్ చేస్తున్నాడు. ప్రతి ఆదివారం కూడా దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, అభయం ఇస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు ఎక్కడ ఉండేవారండి, బానిసత్వంలో ఉండేవారు. ఆ వాక్యం చదువుకుని ముందుకు తీసుకెళ్దాం. నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో 5వ మాట నుంచి చూసినట్లయితే ఇక్కడ ఒక గుంపు చాలా భయపడ్డారు. తెలియబడినప్పుడు చెప్పబడి మనం ఎందుకు ఇలాగ చేసి మన సేనలో ఉండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకుని, అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకుని తన జనమును తనతో కూడా తీసుకుని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకుని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచుగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అట్లు ఇశ్రాయేలు వారి చేత బయలు వెళ్ళుచుండిరి. చదవబడిన వాక్య భాగం గురించి మనందరం కూడా విన్నాము. కానీ ఇక్కడి నుంచి ఒక మంచి పాఠం నేర్చుకోవడానికి దేవుడు ఈరోజు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అభయం ఇచ్చాడు. ఏంటి, వారికి విడుదల కలుగు చేస్తానని చెప్పి ఒక ప్రామిస్ చేసి ఒక వ్యక్తిని పంపించినప్పుడు ఫరో రాజు ఏం చేశాడండి, నేను పంపనంటే పంపను, వారు నాకు చాలా దృఢమైన సేన, వారి వల్ల నేను ఎంతో పని చేయించుకుంటున్నాను, చాలా తక్కువ జీతానికి తక్కువ ఆహారానికి బానిసల కింద నేను వారిని చేసుకున్నానని చెప్పి ఆ ఫరో అతన్ని పంపించట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఆ బానిసత్వంలోకి వెళ్ళారు, అసలు ఎంతమంది వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు అంటే మనందరికీ తెలుసు కదా. యోసేపు గారి జీవితంలోనే ఏం జరిగింది, ఒక కరువు వస్తుంది. ఆ కరువు వచ్చినప్పుడు ఆ ఊర్లోంచి ఎక్కడికి వస్తారు, యోసేపు గారి దగ్గరికి అన్నదమ్ములు అందరూ వచ్చినప్పుడు అప్పుడు ఎంటర్ అయింది. ఆ ఫరో రాజ్యంలోనికి ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది వచ్చారట, ఒక 70 మెంబర్స్ వచ్చినట్టుగా మనకి మొదట్లో రాయబడి ఉంది. ఒక 70 మంది వచ్చారు ఎక్కడికి, ఒక ఊర్లోకి. ఎందుకు, కరువు వచ్చింది. తర్వాత ఏమయ్యారు, అంచెలంచెలుగా దేవుడు వారందరినీ కూడా హెచ్చించి దీవించి 20 లక్షలు జనం కింద చేశాడంట. 20 లక్షలు జనం కింద చేసినాడు. ఫరో ఏం చేశాడు, వాళ్ళందరినీ అప్పుడైతే ఆహారం పెట్టాడు. అప్పుడైతే యోసేపు గారు చనిపోయిన తర్వాత ఫరో చనిపోయిన తర్వాత యోసేపు మంచితనం కోసం తెలియలేని ఒక రాజు వచ్చాడు. ఆ రాజు వచ్చి ఏం చేశాడు, వీళ్ళందరూ మన ఊరులు కాదు, ఆహారం పెడితే పెట్టాడు. మా ముందున్న రాజు ఆహారం పెడితే పెట్టాడు, నేనైతే వాళ్ళని నేను సొంత జనం కింద ఉంచుకోను, వీళ్ళందరూ కూడా పాకిస్తానీయులు అన్నట్టుగా ట్రీట్మెంట్ చేశాడు. భారతదేశంలో చొరబడ్డారు, వీళ్ళందరూ కూడా బానిసలుగా ఉండాలి, నేను చెప్పిందే చేయాలి, పెట్టిందే తినాలి, ఇచ్చిందే తీసుకోవాలని చెప్పి ఒక కఠినమైన నిర్ణయం, ఒక చట్టం చేసి వారందరినీ కూడా హింసిస్తూ, వారు పెరగకుండా వారి బలానంతా కూడా నీరసం చేస్తూ, ఈరోజు మనం చూసినట్లయితే జూ పార్కులోని పెద్ద సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి. అదే అడవిలో కూడా పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి. కానీ జూ పార్క్లో సింహాలు ఏం చేస్తాయి, మెల్లగా అటు ఇటు నడుస్తాయి. కానీ అడవిలో ఉన్న సింహాలు కానీ పులులు కానీ ఏం చేస్తాయి, చాలా వరకు జంప్ చేస్తాయి, చాలా స్పీడ్గా వెళ్తాయి. ఎందుకు అలాగా వీటికి ఫుడ్ ఎక్కట్లేదు, ఫుడ్ తక్కువ మాత్రం పెడతారు. కావలసిన పోషక పదార్థాలన్నీ కూడా వీటికి అందక అవి స్పీడ్గా లేవు. లేకపోతే అడవిలో పులి చూస్తే చాలా స్పీడ్గా నడుస్తుంది. ఆ నడక కూడా చాలా గంభీరంగా ఉంటుంది. ఆ ఎగిరే తత్వం కూడా చాలా ఫోర్స్గా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, చాలా దృఢంగా కనిపిస్తుంటుంది మనకి. కానీ ఈరోజు మనకి జూలో చూసినట్లయితే చాలా వీక్గా, లేదా అప్పటికప్పటికే కేజీ తినవలసిన దానికి పావు కేజీ పెట్టి అలా నడిపిస్తూ ఉంటారు. ఎందుకు, మనం అందరం చూసి డబ్బులు ఇవ్వాలి కనుక. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే పూర్తిగా అదుపు చేశారు. ఎలాగా, సరైన ఫుడ్ లేదు,
ఇంకా వనరులు లేకుండా చేశారు, వసతులు లేకుండా చేశారు, సరైన తిండి లేకుండా వారిని ఇబ్బంది పెట్టి, వారి సంసారం కూడా చేయకుండా, వారిని కలుసుకోకుండా ఇబ్బంది పెట్టి, వారు పెరగకుండా ఇబ్బంది పెట్టి, అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశారు. ఏమని? మీ యొక్క కష్టాలన్నీ కూడా తీసివేసి నేను ఏం చేస్తాను, మీకు ఒక మంచి నూతనమైన స్వేచ్ఛ మీకు ఇస్తానన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా నమ్మారు. బాగుంది. నమ్మకము అది చాలా గట్టిగా ఉండాలి, కానీ వారు చాలా వీక్గా ఉంది. ప్రతిసారి కూడా సడలిపోతున్నట్టుగా మనకు కనపడుతుంటుంది. అయితే 10 సూచక్రియలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి వారందరినీ కూడా పంపించేటట్టుగా దేవుడు మంచి ఆశ్చర్యకార్యం చేసినప్పుడు ఫరో ఏం చేశాడు? వెళ్ళిపోండి అని చెప్పారు. అంటే అందరూ పరుగులు పారిపోయారంట. ఎక్కడికి? మోషే కనుక పరుగు మెల్లగా కాదు, మళ్ళీ ఫరో హృదయం ఎక్కడైతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేయండి అని చెప్పి పిలుస్తాడని చెప్పి భయపడి పరుగున అందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుండగా వీళ్ళందరూ వచ్చి ఫరో మళ్ళీ చెప్తున్నాడు, అందరూ వెళ్ళిపోతున్నారు, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పగానే మళ్ళీ ఇతనికి రియాక్షన్ వచ్చింది. ఎస్, ఎంతమంది జనము శానంలో వెళ్ళిపోతే మనకేమైపోద్ది? వర్క్ తగ్గిపోద్ది, మనము ప్రొడక్షన్ తగ్గించేస్తాము, మనం చేయవలసింది చేయలేమని చెప్పి మళ్ళీ రథాలు సిద్ధం చేస్తాడంట. రథాలు సిద్ధం చేసి వాళ్ళందరినీ మళ్ళీ ఏం చేస్తాడు? కక్కడించి వెనక్కి తెచ్చేసుకుందాం అని చెప్పి రథాలతో ముందుకు వచ్చేసినప్పుడు మొత్తం కూడా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం వరకు వచ్చేసిన సంఘటన మనము చూడగలుగుతూ ఉంటాము. అప్పుడు మోషే మీద తిరగబడుతున్నారు. ఏమని తిరగబడుతున్నారంటే, ఆ రాజ్యంలో మాకు సమాధులు లేవా? ఆ రాజ్యంలో మేము చావడానికి ప్లేస్ లేదా? మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చి చంపేస్తున్నామో, ఇగో ఎర్ర సముద్రం వరకు నువ్వు తీసుకొచ్చి ఇక్కడ చంపాలా అని చెప్పి తిరగబడినప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేశాడండి? ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? ఆయనగా చేశాడు. ఆ యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడైతే మార్గాలన్నీ మూసి ఉంటాయో అప్పుడు నూతనమైన మార్గము మన కోసం దేవుడు తెరుస్తాడు. మన కళ్ళకి అటు వెళ్ళే మార్గము లేకపోయినా సరే దేవుడు తలుచుకుంటే మనకు ఒక నూతనమైన మార్గము, నూతనమైన ఆశీర్వాదము, నూతనమైన అభివృద్ధి, నూతనమైన జాబ్, నూతనమైన వర్క్ మనకు అక్కడ దేవుడు ఓపెన్ చేస్తాడు. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో తెలుసా ఇజ్రాయెల్ ప్రజలకి. వారితో పాటు మనకి కూడా అభయం ఇస్తాడు. మనకి ధైర్యంగా ఉండండి, మొత్తం అన్ని క్లోజ్ అయిపోయినాయి, మీకు ఎటు మార్గం లేనప్పుడు కూడా నేనేం చేస్తాను? మీకు ఒక నూతనమైన మార్గాన్ని నేను సిద్ధం చేయగలిగిన శక్తివంతమైన దేవుడు అని చెప్పి ఈరోజు మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాడు. ఆయన శక్తిని మనకు మరొకసారి చెప్తాడు. మీ కళ్ళకైతే కనపడదు, మీ కళ్ళకైతే దారే లేదు, మీ కళ్ళకైతే ఈ యొక్క సమస్యకి పరిష్కారం లేదు అని చెప్పి మీరు చేతులెత్తి వెనక్కి వెళ్తే వాళ్ళు చంపేస్తారు, ముందుకెళ్తే మేము చచ్చిపోతాం. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని, నూతనమైన వస్తువుని, నూతనమైన ఆశీర్వాదాన్ని, నూతనమైన పర్సన్ని మనకిస్తాడు. అక్కడ ఓపెన్ అవుతుంది ఒక నూతనమైన వే. మార్గమే లేదు, కానీ దేవుడు ఒక మార్గాన్ని సిద్ధము చేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం టీవీలో చూసినట్లయితే ఒకసారి చూద్దాం. ఆ యొక్క సంఘటన ఎలా జరిగిందో మనం చూసినట్లయితే, ఐగుప్తు మీదికి ఇంకొక తెగులు రప్పించెదను. ప్రభువు ఐగుప్తులో సంచరించి దేశంలోని తొలి సంతతి అంతటిని హతం చేస్తాడు. అయితే ఇశ్రాయేలీయుల ప్రతి కుటుంబం తమ ద్వార బంధముల మీద గొర్రెపిల్ల రక్తం గుర్తుగా ఉండాలి. అప్పుడు ప్రభువు ఆ గొర్రెపిల్ల రక్తమును చూచి మిమ్ము నశింపచేయక దాటిపోవును. నేనెప్పుడు ఇంతమంది ప్రజలను చూడలేదు. 10 లక్షల ఇశ్రాయేలు బానిసలు ఉండవచ్చు. ఇక బానిసలు కాదు, దేవునికి మోషేకి కృతజ్ఞతలు. ఆయన మనల్ని ఒక కొత్త జీవితంలోకి నడిపిస్తాడు. మహాశక్తివంతుడా, ఇశ్రాయేలీయులను ఎందుకు పోలించావు? బానిసలు ఫరోకి ఆజ్ఞలు జారీ చేయకూడదు. వాళ్ళు చేసిన దానికి శిక్ష అనుభవించాలి. జనాధిపతి సైన్యాన్ని సిద్ధం చేయి, ఐగుప్తులోని రథములన్నిటినీ సిద్ధం చేయండి. మనం ఈ నీచుడైన ఇశ్రాయేలీయులను అణచివేద్దాం. ఈసారి ఎవరూ తప్పించుకోలేరు.
మోషే కుమారులని ఎక్కడికి తీసుకువెళ్లాడో తెలుసు, కాబట్టి ఎలా వెళ్ళాడో కూడా తెలుసుకునే ఉంటాడు. మోషే త్వరగా సైన్యంతో కూడా వస్తున్నాడు. విశ్వాసం ఉంచండి, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మీకు దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసునా మోషే? లేదు, ఇంకా లేదు. కానీ ఆ దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడని తెలుసు. ఆయనే మనకు మార్గం చూపిస్తాడు. ఆ రోజు రియల్గా ఎంజాయ్ చేసిన చూసిన వారి యొక్క ఆనందం ఎలా ఉంటుందో మనం ఊహించలేము. మనం ఇది చూస్తేనే ఆశ్చర్యపడతాం, కానీ ప్రాక్టికల్గా సముద్రం 2 మైలుగా అయిపోతే అది చూడడానికి మన కళ్ళు చాలా చాలా ఎంకరేజ్ అయిపోతాం. మళ్ళీ వెంటనే పడిపోయే స్థానానికి ఇజ్రాయెల్ ప్రజలు వచ్చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఏం చేశాడండి, ఒక గొప్ప ఆశ్చర్యకరంగా ఒక మార్గాన్ని తెరిచి ఆవలికి దాటించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ దేవుడిని చాలా సంతోషించినట్టుగా మనం బైబిల్లో చూడగలుగుతాము. అయితే దేవుడు వారి జీవితంలోంచి కొన్ని విషయాలను తీసివేశాడు. ఆ జీవితంలోంచి ఉన్న ఆహారాన్ని తీసివేసి కొంత దూరం పంపించి కష్టాల తర్వాత దేవుడు ఏం చేశాడండి, ఒక నూతనమైన ప్రదేశాన్ని వారి కోసం ఇచ్చినట్టుగా మనము బైబిల్లో చూడగలుగుతాము. మన జీవితంలో కూడా దేవుడు ఒక్కొక్కసారి ఇలాగైనా టెస్ట్ చేస్తుంటాడేమో, ఇలాగైనా ప్రయత్నం చేస్తుంటాడేమో నేను అనుకుంటూ ఉంటాను. మన జీవితంలో ఏదైనా ఒకటి ఇది కావాలి అనుకుంటాము కదండి, అది మనకి దక్కదు. వెంటనే మనం నిరుత్సాహపడుతుంటాము, ఉన్నది పోయింది అని అనుకుంటాం. కానీ దేవుడు ఎందుకు అలా చేస్తాడంటే, ఉన్నది ఎందుకు తీస్తారంటే దాని ప్లేస్లో శ్రేష్టమైనది ఇవ్వడం కోసము. వారిని ఎందుకు ఇబ్బంది పెట్టాడు అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని వారికి ఒక శ్రేష్టమైన స్థానాన్ని, ఒక శ్రేష్టమైన ప్రదేశాన్ని ఇవ్వడం కోసము వారిని కొద్దిగా కష్టపెట్టుకున్నట్టుగా మన బైబిల్లోని చూస్తూ ఉంటాము. అలాగే మరొక వచనం చూసినట్లయితే దానియేలు గ్రంథం చూద్దాం. దానియేలు గ్రంథం ఒక మాట చదువుకుని ముందుకు తీసుకెళ్దాం. 3వ అధ్యాయంలో 24వ మాట చూసినట్లయితే ఆశ్చర్యపడి మేము ముగ్గురు మనుషుల్ని బంధించి ఈ అగ్నిలో వేసింది కదా. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను 4 మనుషులను
బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి ఏ హానియు కలగలేదు. నాలుగవ వాని రూపము దేవదూతల రూపములో పోలినదిని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. సరిపోతుందండి. ఈ కాలంలోని నెబుకద్నెజరు రాజు కాలంలో కూడా ఇలాంటి ఒక ఆశ్చర్యకార్యం మనము చూడగలుగుతాము. ఏం జరిగిందంటే, ముగ్గురు భక్తులు ఒక శిలకి, ఒక ప్రతిమకు, ఒక విగ్రహానికి మొక్కాలని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ముగ్గురు మాత్రమే ఏం చేశారంటే మొక్కలేదు. మొక్కకపోతే రాజు ఏం చేశాడు, ఆ ముగ్గురిని తీసుకెళ్లి ఏం చేస్తాడు, అగ్నిగుణంలో పడవేసినప్పుడు పడవేసి వెనక్కి వెళ్ళిపోవచ్చుండగా వారికి తెలుస్తుంది ముగ్గురు కూడా సజీవంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆశ్చర్యకార్యాన్ని అక్కడ చూశారు వారు. ముగ్గురు ఉంటే అక్కడ నాలుగో వ్యక్తి ఉన్నట్టుగా సంచరిస్తున్నట్టుగా, కొంచెం వెరైటీగా ఉన్నట్టుగా, ఆ రూపము మనుషుల రూపం కాకుండా దేవదూత రూపము పోలిన వాడిగా ఉన్నట్టుగా ఆ రాజు మంత్రులు భటులు చూసినప్పుడు వారు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ యొక్క ఏదైతే వారి జీవితంలో కష్టం ఎదురయ్యిందో, ఏదైతే వారి జీవితంలో ఒక శాపం ఎదురయ్యిందో, ఏదైతే వారి జీవితంలోని ఒక అగ్నిగుండం ఎదురయ్యిందో, అది ఏదైతే మనం ఎదుర్కోవాలని చెప్పి నిలబడ్డారో ఆ ఎదుర్కొన్న తర్వాత వారికి ఏం దక్కిందో తెలుసా? వారి పోస్ట్ అప్పటి వరకుని, వారి జీతం అప్పటి వరకుని 1,00,000 రూపాయలు అయితే, ఎప్పుడైతే ఒక కష్టానికి నిలబడితే, దేవుడి కోసం నిలబడితే వారి జీతం ఎంత అయింది తెలుసా? 10 లక్షలు అయిందట్టుగా మనకి బైబిల్లో చూస్తూ ఉంటాం. దేవుడి కోసం ఒక కష్టం ఎదుర్కొంటే, దేవుడి కోసం ఒక భారం భరిస్తే, దేవుడి కోసం ఏదైనా ఒకటి మోస్తే అది ఏదైనా కావచ్చు, ఒక భారం మోస్తే అది ఆర్థికపరమైన భారం ఎత్తుకోవడం కావచ్చు, అది పరిచయ భారం ఎత్తుకోవడం కావచ్చు, సన్నిధిలో ఏదైనా ఒక పని చేయడం కావచ్చు, ఏదైనా దేవుడి కోసం ఒక పని చేస్తే దేవుడు వారిని ఏం చేస్తారంట? 10 రెట్లు హెచ్చించినట్లుగా మనం యొక్క దాంట్లోని చూస్తున్నాం. అగ్నిగుండంలో పడవేసి పడినప్పుడు ఆ ముగ్గురు ఎందుకు నిలబడ్డారంటే ఒకటే అనుకున్నారు, దేవుడు మమ్మల్ని రక్షించడానికి శక్తిమంతుడు. ఎందుకంటే వారు దేవుడి స్వరం వినేవారు. మన విశ్వాసం ఎప్పుడు బలపడుతుందో తెలుసండి? దేవుడి స్వరం మనం విన్నప్పుడు మన విశ్వాసము బలపడుతుంది. ఎప్పుడు మనం గట్టిగా నిలబడతామో తెలుసా? లోకస్తుల యొక్క ఆ యొక్క స్వరం విన్నప్పుడు కాదు, లోకస్తుల యొక్క మాట సాయం మనకి తగ్గినప్పుడు కాదు, దేవుడు మనకి సాయం చేస్తాడని చెప్పి ఎప్పుడైతే మనం అనుభవిస్తామో, నమ్ముతామో, దాన్ని మనం ఫీల్ అవుతామో, అది మన జీవితంలో జరుగుతుందో దేవుడు మాకు సాయం చేస్తున్నాడు, ఎస్ దేవుడు మాకు సపోర్ట్ చేస్తున్నాడు, ఎస్ దేవుడు మాతో ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే మీరు అనుభవపూర్వకంగా నమ్ముతారో అప్పుడు మీకు విశ్వాసం చాలా గట్టిగా ఉంటుంది. చాలా విశ్వాసులుగా మీరు మాట్లాడుతూ ఉంటారు, చాలా విశ్వాసంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి నిర్ణయమే ఆ రోజు ఆ ముగ్గురు భక్తులు తీసుకుని ఏం చేశారు? మేము యెహోవాకి తప్పితే ఇంకెవ్వరికి కూడా ఏం చేయము, మేము తల వంచము, సాగిలి పడము, రొక్కము, మాకు సర్వోన్నతుడైన దేవుని యొక్క మహిమ మాకు తెలుసు, ఆయన యొక్క ప్రసన్నత మేము అనుభవించాము, ఆయన సహాయము మేము ఎక్స్పీరియన్స్ చేసాము, మేము మరొకరికి మేము అలా చేయలేము, మా వల్ల కాదు, ఎందుకంటే మాకు దేవుడు ఎవరో తెలుసు. ఒక సాధారణమైన ఒక విగ్రహానికి మొక్కేంత అల్పులము మేము కాదు, ఆయన సర్వోన్నతుడు, ఆయన తాలూకా పర్సనల్ టచ్ మేము అనుభవించాము, ఆయన యొక్క అనుగ్రహం మేము పొందాము, ఆయన మాకు సహాయం చేయడం మాకు అర్థమవుతుంది అని చెప్పి ఆ ముగ్గురు భక్తులు నిలబడినట్టుగా మనము చూస్తూ ఉంటాము. ఈ రోజు క్రైస్తవులు చాలా మంది కూడా దేవుడు అట్టి విధంగా సహాయం చేస్తారు. అది మనం ఎక్స్పీరియన్స్ చేసామో లేదో మనకు తెలియదు, కానీ మీరు ఒకటే అనుకోండి, దేవుడు ఒకటే అనుకోండి, ఒకటే ఏంటంటే, దేవుడా నాతో పాటు నువ్వు నాకు పక్కన్నాడు, దేవుడా నాకు ఆలోచన కలిగి చేయి, ప్రభువా ఇదిగో తండ్రి నాకు సహాయం చేయి, నువ్వు నాకు సహాయం చేస్తున్నట్టుగా నాకు తెలియాలి. అర్థమవుతుందండి? ఒక స్త్రీ వచ్చి ముట్టుకుంటే ఆ స్త్రీ ముట్టుకున్నట్టుగా దేవుడికి ఏమైందంట? తెలిసిందంట, యేసుక్రీస్తు వారికి తెలిసిందంట. అలాగే ప్రభు మనతో ఉన్నాడని చెప్పి ఏం కావాలి? మనకు రుజువు కావాలి. ప్రభు మనతో సహాయం చేస్తాడు, మనతో నడుస్తాడని చెప్పి మనకి ఒక నమ్మకం కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ మనం అనుభవిస్తే మనకి అది చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు మనకి భయం ఉండదు. మొదటిగా మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటారు. మీ దేనికి జడియక, కదలక, బెదరక, ఏది వచ్చినా సరే మీరు ఎందుకు ధైర్యంగా ఉంటారు అంటే ఒకటే చెప్తున్నారు దేవుడు, నేను మిమ్మల్ని ఆదుకుంటాను, నేను మీకు సహాయం చేస్తాను. అది మీరు అర్థం చేసుకోవాలి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనకు అటువంటి ధైర్యం వస్తుంది. వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతాయి? ఆ శోధనలన్నీ మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయి అంటే దేవుడు మనతో ఉన్నప్పుడు జరుగుతాయి. అర్థమవుతుందండి? దేవుడు మనకు సహాయం చేస్తున్నప్పుడు జరుగుతాయి. ఆయన సహాయాన్ని మనం గుర్తించామనుకోండి, ఆయన సహాయం మనకు తెలుస్తూ ఉండాలి. ఆయన మనకి
సహాయం చేస్తున్నాడు అని చెప్పి మనకు తెలిసిపోతుండాలి. ఆయన మనతో మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉండాలి. ఆయన హెల్ప్ మనం పొందుతున్నాము. ఎస్, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, నేను ప్రార్థన చేసుకున్నది కార్యం జరుగుతుంది, నేను ఇది అనుకుంటే అది జరుగుతుంది అని మనకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అప్పుడు ఆశీర్వాదాలు అన్నీ వచ్చేస్తాడు. వారు వాక్యానికి ఏమంట పుత్రులు, వాక్యానికి ఏంటంట దాసులు అవుతారంట, వాక్యం చేత నడపబడతారంట. వారికి ఏం కలుగుతుందంటే ధైర్యం కలుగుతుంది. అప్పుడు వాగ్దానం వారి జీవితం నెరవేరుతారు. ఎలా? వారు ధైర్యంగా ఉంటారు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఉంది కదా, వారు ధైర్యంగా ఉంటారు. నేను ఆజ్ఞ ఇచ్చాను కదా మీరు ధైర్యంగా ఉండమని, ఆ ఆజ్ఞను మీరు ప్రాక్టికల్గా అనుభవిస్తారు. ఎస్, దేవుడు నాతో ఉన్నాడు, నేను ధైర్యంగా ఉండాలి, దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను ధైర్యంగా ఉండాలి. అలాగే ఈ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారంటే, ముగ్గురు వ్యక్తులు దేవుడు మాకు సహాయం చేస్తాడు అని చెప్పి ధైర్యంగా నిలబడినప్పుడు రాజుకి ఏమొచ్చింది? అందరిలోని కాస్త ఇబ్బంది పడి ఏం చేశాడండి? ముగ్గురిని, భక్తులే, ఉద్యోగాలు మంచివే, రాజు ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, కానీ వీళ్ళందరిలోని మా యొక్క మర్యాద తీసివేస్తారు కనుక ఏం చేస్తాను? వాళ్ళ ముగ్గురిని అగ్నిగుణంలో పడేస్తానని చెప్పి ముగ్గురిని పడేసినప్పుడు పడేయబడ్డానికి వారు ఇష్టపడ్డారు. ఎందుకంటే వారు దేవుని యొక్క ఆ రుచిని చూచారు, దేవుని యొక్క శక్తిని అనుభవించారు. ఆయన శక్తిమంతుడు. ఒకవేళ మమ్మల్ని రక్షిస్తాడు, ఒకరు రక్షించకపోయినా సరే ఆయన కోసం మేము మరణించడానికి సిద్ధపడితే అధికమైన మేలు మాకు దక్కుతుందని చెప్పి వారు గ్రహించి దానికి యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళినప్పుడు 4వ వ్యక్తి కింద దేవుని రూపం ధరించుకున్న దేవుని దూత వచ్చి ఏం చేసిందండి? వారి రక్షణ కలిగినట్టుగా మనం చూస్తుంది. ఈ విషయం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, వారి మొదటి స్థితి ఎప్పుడైతే నిలబడ్డారో తర్వాత స్థితి మొదటి స్థితి కన్నా హెచ్చించబడినట్టుగా బైబిల్లో మనము చూస్తున్నట్టు. ఒకసారి చూద్దామండి, ఆ మాట చూద్దాం. 29వ వచనం కూడా చూద్దాం. కాగా ఏ జనులో గాని, రాష్ట్రంలో గాని, ఏ భాష మాట్లాడే వారిలో గాని శత్రుకు, మేషకు, అబేద్నెగో యను వారి దేవుడు, ఆ దేవుని ఎవరు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వారి ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండేనను. అంతటా అనువారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. అప్పటి వరకు వారికి ₹1,00,000 ఉండేది జీతం. అప్పటి వరకు ₹1,00,000. ఎప్పుడైతే ఒక కార్యం జరిగిందో, ఎప్పుడైతే ఒక దానికి మంచికి నిలబడ్డారో, ఒక నీతికి నిలబడ్డారో, ఒక భారం భరించడానికి ఇష్టపడ్డారో, దేవుడి మీద భారం వేసి నేను నిలబడతానని చెప్పి నిలబడ్డారో, వారిని హెచ్చించాడంట. ఆ సంస్థానంలోని వారిని ఏం చేశాడు? హెచ్చించాడంట. హెచ్చిన ఎలా జరుగుతుందండి? సైలెంట్గా మనం గొప్ప వాళ్ళు అవ్వాలంటే అవ్వదు. సైలెంట్గా మనకి డబ్బులు రావాలంటే రావు. సైలెంట్గా ఏది చేయడు దేవుడు. మనం ఎప్పుడైతే విప్లవంగా నిలబడతామో దేవుడి కోసం, అప్పుడు కార్యాలు జరుగుతాయండి. సైలెంట్గా వెళ్ళిపోదామంటే సైలెంట్గానే ఉంటుంది పరిస్థితి. మీరు ఎప్పుడైతే నోరు ఎత్తుతారో దేవుడి కోసం, ఎప్పుడైతే నిలబడతారో, ఎప్పుడైతే మీ పాదాలు దేవుడి కోసం ఉంటాయో, ఎప్పుడైతే మీ ఆలోచన దేవుడి మీద ఉంటుందో, ఎప్పుడైతే మీరు కష్టానికి ఇష్టపడి నిలబడతారో, మీ స్థాయి లెవెల్ పెరుగుతారు. ఒకప్పుడు ముగ్గురు ఒక సాధారణమైన గవర్నమెంట్ ఉద్యోగులు, ఇప్పుడు అధికారులు అయిపోయారట. వాళ్ళు స్థానాలు పెంచేశాడు దేవుడు. రాజుగారు దేవుడు పెంచాడు. ఎలా పెంచాడండి? వారు నిలబడ్డారు కనుక రక్షించి పెంచాడు. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా ఒక కష్టం వచ్చినా సరే అది దేవుడి కోసమై ఉంటే మనం నిలబడాలి. దేవుడి కోసం ఒక మాట మాట్లాడాలి. సాక్షాత్తు దేవుడి కోసం మనం నుంచున్నామని చెప్పి ఆయనకి తెలియచేయాలి. ఆయన యొక్క శక్తిని మనం పొందుకుని ఆయన కోసం నిలబడితే మన స్థాయిని ఏం చేస్తాడండి? చెప్పండి. మన స్థాయిని అమాంతం పైకి తీసుకెళ్తాడు. దేవుడి కోసం నిలబడిన దాంట్లో మళ్ళీ స్వార్థం ఉండకూడదు. నిలబడిన దాంట్లో మళ్ళీ సొంత ప్రయత్నం ఉండకూడదు. నిలబడిన దాంట్లో మళ్ళీ సొంత గొప్పతనం చూసుకోకూడదు. దేవుడు అంటే దేవుడు అని ఉండాలి. అందులో చాలా మంది నిలబడతారు, కానీ వాళ్ళందరూ కూడా అందులో కొద్దిగా స్వార్థం చూపిస్తుంటారు. దేవుడిని హెచ్చించే ప్రయత్నం కాదు, వారిని వారు హెచ్చించుకునే ప్రయత్నం చేస్తారు. వారికి అభివృద్ధి రాదు, వారికి హెచ్చుదనము రాదు, వారి లెవెలు పెరగదు. ఎందుకంటే వారిలో స్వార్థం ఉంది. వారు వారి కోసం నిలబడుతున్నారు, వారి కోసం మాట్లాడుతున్నారు, వారి గొప్ప కోసమే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి దేవుడు హృదయాన్ని చూడగలుగుతాడంట. అందుకని మనం పాట పాడినా, సాక్షి చెప్పినా, ఏది చేసినా
దేవుడు అని చేస్తే దీవెన వచ్చేస్తుంది. లేదు నేను అందరికన్నా బాగా సాక్ష్యం చెప్పగలను, అందరికన్నా నాకు 4 మాటలు ఎక్కువ వచ్చు, అందరికన్నా నేను బాగా పాడగలను, అందరికన్నా నేను బాగా స్వరం ఎత్తగలను చెప్పి చాలా మంది సింగర్లు ఉంటారు, పెద్ద పెద్ద సింగర్లు. మనం యూట్యూబ్లో చూస్తే క్రిస్టియానిటీలో పెద్ద సింగర్లు ఉన్నారు. మన దాంట్లో వాళ్ళు సింగింగ్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి నాకు చూస్తున్నప్పుడు అందులో దేవుణ్ణి మహింపరచడం కన్నా వీరు ఏమైనా మహింపరుచుకుంటున్నారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వారిని వారు గొప్ప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారేమో, మాకు బాగా పాటలు పాడడం వచ్చని చెప్పి ఫుల్ సెటప్ పెట్టుకుని చాలా మంది చేస్తూ ఉంటారు. మ్యూజిక్ తీసుకెళ్ళి బీచ్లో పెట్టి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆడిస్తుంటారు. చాలా మంది గిటార్లో పట్టుకుని వాయిస్తుంటారు. ఇందులో దేవుణ్ణి కనపరిచే ఉద్దేశం ఉందా, లేకపోతే వీరిని ఏమైనా గుర్తించుకుని ప్రజలందరూ గుర్తించాలి, మమ్మల్ని గౌరవించాలి, మమ్మల్ని కొంచెం లిఫ్ట్ చేయాలి, అందరిలో ప్రత్యేకంగా చూడాలని చెప్పి సొంతానికి ఏమైనా పాడుకుంటున్నారా దేవుడి పాటలు అన్నట్టుగా ఒకసారి నాకు అనుమానం వస్తుంటుంది. లేదు ఒక పాట పాడినా అది యూట్యూబ్లో పెట్టచ్చు, లేకపోతే మనం ఇక్కడ ప్రాక్టికల్గా మనం ఫిజికల్గా పాడచ్చు. ఏది చేసినా సరే అందులో పూర్తిగా ఏమవ్వాలండి, దేవుడికే మహిమ అనుకోవాలి. ఏ ఒక్క పర్సంటేజ్ కూడా మనము గొప్ప అవ్వాలని దేవుడి ముందు ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. మీకు మళ్ళీ చేతులతో దండం పెట్టి చెప్తున్నాను, దేవుడి ముందు మనం ఎంత అండి చెప్పండి, చాలా అల్పులము. ఆయన ముందు ఉంచుకుని ఆయన పేరు పెట్టుకుని ఆయన్ని కనపరుస్తున్నట్టుగా నిలబడి మనల్ని మనం కనపరుచుకుంటున్నామేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. నేటి క్రైస్తవులు ఆన్లైన్ కూడా వెళ్తుంది, నేటి క్రైస్తవులు అదే చెక్ చేసుకోవాలి. గొప్ప వారు చూడగలుగుతారు, నేటి క్రైస్తవులు అదే చెక్ చేసుకోవాలి. నువ్వు పాటలు పాడొచ్చు, నువ్వు సాక్ష్యం చెప్పొచ్చు, నువ్వు వాక్యం చెప్పొచ్చు, అందులో నీ సొంతానికి ఏదైనా సరే నువ్వు వాడుకుంటున్నట్లయితే, అందులో నీ ఘనత కోసం ఏమైనా ప్రాకులాడుతూ ఉంటే, నువ్వు గణపరచబడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు నుంచి అది నువ్వు మానుకోవాలి, ఖచ్చితంగా మానుకోవాలి. దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, మనం మానుకోవాలి. మనం ఏది చేసినా దేవుడు అని పేరుతో ఏది చేసినా సరే అది పూర్తిగా దేవుడికే మహిమ కలగాలి. అందులో ఏ మహిమను దొంగతనం చేసే ధైర్యం చేయకూడదని చెప్పి నేను నీకు ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏది కూడా దేవుని యొక్క మహిమను మనం తీసుకునే ప్రయత్నం కానీ అటువంటి తెగింపు కానీ చేయకూడదు. అది చాలా ఘోరమైన శాపానికి కారణమైపోతుంటుంది. దేవుని యొక్క గొప్పతనం వేరు, దేవుని యొక్క మహిమ వేరు, ఆయన యొక్క స్థాయి వేరు, ఆయన యొక్క స్థానం వేరు. మనం ఆ స్థానాన్ని కోరుకోకూడదు. లూసిఫర్లుగా ఆయనకు వచ్చే మహిమను మాకు కూడా రావాలి అని చెప్పి ఆయన పేరులో ఆయన స్థానంలో నుంచో మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. వాక్యం చెప్పొచ్చు, దేవుడికే మహిమ, మనం గొప్ప చేసుకోకూడదు. ఈ రోజు నేటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు, దేవుడిని చూసేవారు 10 మంది అయితే పాస్టర్ గారిని చూసేవారు 50 మంది ఉంటున్నారు. చాలా విచిత్రంగా ఉంటుంది. పాస్టర్ గారే గుర్తొస్తున్నారు, వీళ్ళకి పాస్టర్ అమ్మ గారే గుర్తొస్తున్నారు. వారే దేవుడి కన్నా ఎక్కువ హృదయంలో మెదులుతున్నారు, భక్తులు అని మెదులుతున్నారు. ఎందుకు భక్తులు, ఎందుకు ఒక పాస్టర్ గారు ఎందుకు భక్తులు అని చెప్పి వారు హృదయంలో టెస్ట్ చేసుకుని కూర్చుంటాడంటే అది సాతాను యొక్క నైజం కింద మనం గుర్తించుండాలి. ఒక పాస్టర్ పూర్తిగా వారి జీవితాన్ని దేవుడి కోసం అంకితం చేయాలి, దేవుడికే మహిమ చెల్లించాలి. సొంతానికి ప్రజల్ని వారి వైపు తిప్పుకునే ప్రయత్నం ఎప్పుడు కూడా ఒక మంచి పాస్టర్ చేయకూడదు. ఒక మంచి పాస్టర్ ప్రజలను వారి వైపు తిప్పుకోకూడదు. వారి వాక్యాల ద్వారా మీరు ఎటువైపు తిరగాలి, దేవుడి వైపు తిరగాలి. దేవుడు మీ హృదయంలో మెదలాలి. దేవుడు 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 అనుకోవాలి 24 గంటలు. మీరు ఎప్పుడు వాక్యం విన్న తర్వాత మా పాస్టర్ గారు ఎలా చెప్పారు, మా పాస్టర్ గారు బాగా చెప్పారు, ఇలాగే పాస్టర్ గారు వారికి ఆలోచనలు ఇవ్వద్దు. ఆ క్షణంలో ఆ టైంలో దేవుడే మీతో మాట్లాడుతుంటాడు. మీ గొప్పతనం ఏమి ఉండదు. దేవుడు మీతో ఏది చెప్పాలనుకుంటాడో వచ్చి కూర్చున్నందుకు దేవుడు మాట్లాడతాడు. మీ ఆలోచన అంతా కూడా మళ్ళీ పాస్టర్ గారి వైపు కానీ పాస్టర్ గారు అమ్మగారి వైపు కానీ వీళ్ళు భక్తులు అని చెప్పి మరి గౌరవించాలి, కాదంటలేదు. కానీ దేవుడికి మించిన గౌరవం పాస్టర్ గారికి ఈరోజు ఇస్తున్నట్టుగా మనకు అక్కడక్కడ తెలుస్తూ ఉంటుంది. అలా చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుడు దేవుడు అని హృదయంలో మనకు ఉండాలి. మనకి దేవుడికి మధ్యవర్తుల కింద బోధకులు ఉండాలి, అంతేగాని దేవుడికి మనకి మధ్యన అడ్డు కింద ఉండకూడదు. ఎవరు బోధకులు అడ్డుపడిపోయి ఆయన్ని చూడడానికి బదులుగా వీళ్ళే కనబడుతుంటారు. దేవుడిని చూద్దాము అనుకుంటే చూడడానికి అవకాశం లేదు, భక్తులు కనబడుతుంటారు. అది అంత మంచి విధానం కాదని చెప్పి ఈరోజు మనం తెలుసుకుందాము. దేవుడికే మహిమ చెల్లిద్దాము. ఒక కార్యం కోసం మనం నిలబడి ఏం చేయాలండి, ఒక పరిస్థితికి నిలబడి ఏం చేయాలని మన స్థాయిని మనము పెంచుకోవాలి. ఇందులో కొద్దిగా స్వార్థం అనిపిస్తుంటుంది, కానీ వారు కావాలని చెప్పి వారి స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేయలేదు. దేవుడే మన స్థాయిని ఏం చేస్తాడు, పైకి హెచ్చిస్తాడు. మనం ఏమి ప్రాకులు పడక్కలదు, ఆత్ర పడక్కలదు. దేవుడు మన స్థాయిని హెచ్చించాలంటే దేవుడి కోసం మనం ఏం చేయాలి, నిలబడాలి. దేవుడి కోసం మనం ఒక
కార్యం చేయాలి. దేవుడి కోసం మనం ఏదైనా ఒక ప్రయత్నం చేసినట్టుగా ఆయనకి తెలియజేయాలి. అప్పుడు మన లెవెల్ ఏం చేస్తాడు, దేవుడు పెంచుతాడు. ఊరికనే ఈ లోకంలో లెవెల్స్ అందరూ ఎలా పెరిగే భక్తులు అంటే ఇలానే దేవుడి కోసం కార్యాలు చేస్తుంటే వారి జీవితం హెచ్చించబడుతుంది. దేవుడి కోసం మాట్లాడుతుంటే వారి జీవితం హెచ్చించబడుతుంది. దేవుడి కోసం ఒక పాట పాడితే వారి జీవితం హెచ్చించబడుతుంది. పూర్తిగా అందులో స్వార్థం లేకుండా, సొంతానికి ఏమీ కాకుండా దేవుడి కోసమే మాట్లాడాలి. ప్రజలందరితో ఎవరితోనైనా మాట్లాడే అవకాశం వస్తే వారందరూ మళ్ళీ తిరిగి ఎక్కడ చూడాలి, దేవుణ్ణే మహిమపరిచేటట్టుగా మనము తీర్చిదిద్దాలి. కానీ మళ్ళీ అందరినీ కూడా ఇటువైపు తీసుకునే ఒక ప్రయత్నము పాస్టర్ గారు ఎవరు కూడా చేయకూడదని చెప్పి ఈరోజు మీకు మనం చేస్తున్నాను. దేవుడు మనందరినీ ఏం చేస్తున్నాడంటే ఒక కష్టంలోంచి, ఒక నష్టంలోంచి వెళ్తున్నప్పుడు మీ యొక్క స్థాయిలో పెరుగుతాయని చెప్పి ఈరోజు మనకి తెలియజేస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నతి తీసేసాడు, అలాగే వీరికున్న ఒక అవకాశం తీసివేసి ఏం చేశాడు, నూతనమైన అవకాశం ఇచ్చాడు, గొప్ప అవకాశం ఇచ్చాడు. ఏదైనా ఒక కోల్పోయినప్పుడు, ఏదైనా ఒకటి తగ్గలేనప్పుడు మనం బాధపడకూడదు. ఏమనుకోవాలి, దేవుడు ఈ యొక్క స్థానంలో ఉన్నతమైనది, శ్రేష్టమైనది ఇవ్వడానికి ఇది నాకు ఇవ్వలేదు అనుకోవద్దు. వెంటనే నిరుత్సాహపడిపోతుంటారు. క్రైస్తవులే కదా, ప్రజలందరూ అంతే. వెంటనే ఒకటి రావాలి అనుకుంటారు, అది రాకపోతే నిరుత్సాహం వచ్చేస్తుంది. కాదు, ఉన్నది ఎందుకు తీసేస్తాడంట, ఉన్నది ఎందుకు తీసేస్తాడంట. మీకు అందరికీ కూడా పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, పక్షిరాజు పిల్లల్ని ఏం చేస్తుంది, చాలా సేఫ్ జోన్లో ఉంటాయి. పిల్లలు ఎలా ఉంటాయండి, సేఫ్ జోన్లో ఉంటాయి. ఇలాంటి ఒక గూడు కడుతుంది చక్కగా, పడిపోకుండా ఎంత బాగా కడుతుందో, చాలా సేఫ్ జోన్లో ఉంటాయి. దాన్ని కంఫర్ట్ జోన్ అంటారు. ఏంటండి, కంఫర్ట్ జోన్. ఆ జోన్లో పిల్లలు పెరుగుతుంటాయి. రోజు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంటుంది పిల్లలకి, అది తీసుకొస్తుంటుంది. కష్టపడి వెతికి ఫుడ్ తీసుకొస్తుంది. ఫుడ్ తినేస్తాయి, పడుకుంటాయి. ఫుడ్ తినేస్తాయి, పడుకుంటాయి. ఈ జోన్ ఏంటి, కంఫర్ట్ జోన్. అన్ని సుఖంగా జరుగుతుంటాయి. కానీ ఒక రోజు వస్తుంది తల్లి ఇంకా వేసాలిపోతుంది, పిల్లలు బద్దకస్తులు అయిపోతున్నారు, తిని కూర్చుంటాను. ఇలా కాదు, ఏం చేయాలి, నేను ఆ తిని కూర్చునే యొక్క స్థానాన్ని, ఆ బేస్ని, ఆ గూడిని తీసేస్తేనే వీరికి అర్థమవుతుందని చెప్పి ప్రేమతో, బాధతో ఆ గూడిని ఏం చేస్తుంది, ఎగిరే స్థాయి వచ్చింది, సంపాదించుకునే స్థాయి వచ్చింది అని నమ్మినప్పుడు పర్వాలేదు, ఎగురుతాయి, పర్వాలేదు, సేఫ్గా ఉంటాయని చెప్పి నమ్మినప్పుడు ఆ గూడు ఏం చేస్తుంది, ఆ గూడు మొత్తం తీసేస్తుంది. ఆ గూడు మొత్తం తీసి ఎగరడం అలవాటు చేస్తుంది, నేర్పిస్తుంది. మళ్ళీ పడిపోకుండా ఇది కాపలా కాస్తుంది. ఎప్పటికీ కూడా అక్కడే ఉండిపోయి బద్దకస్తులు అయిపోకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తారండి, కింద ఉన్నది దేవుడు ఏం చేస్తున్నాడు, ఉన్న స్థానాన్ని రిమూవ్ చేసేస్తాడు. నీ జాబ్ తీసేయచ్చు, అర్థమవుతుందండి, నీ జాబ్ తీసేయచ్చు, నీ పని తీసేయచ్చు, నీ వ్యాపారం తీసేయచ్చు. కానీ నిరుత్సాహపడకూడదు. దేవుని యొక్క వాగ్దానం ఉంది, ఆ స్థానంలో మనల్ని ఏం చేయడానికి అవి తీసేస్తారంట, ఉన్నది పీకేస్తారంట, హెచ్చించడానికి, దాంట్లో శ్రేష్టమైనది ఇవ్వడం కోసము ఆ యొక్క ఉన్న స్థానాన్ని, కంఫర్ట్ జోన్, పర్వాలేదు అనే కంఫర్ట్ జోన్ నుంచి మీరు పై స్థాయికి వెళ్ళాలంటే అది కదిపి ఇబ్బంది పెట్టేసి మొత్తం పీకేయాలి. అప్పుడు మీరు స్ట్రగుల్ ఫీల్ అవుతారు చూసారా, చాలా కష్టపడతారు ఎగరడానికి, చాలా కష్టపడతారు బ్రతకడానికి. అప్పుడు మీరు నేర్చుకుంటారు ఎలా జీవించాలో. అప్పుడు మీ జీవితము ఇంకా ఉన్నతమైన స్థానాల్లోకి ఎగరగలుగుతారు. కంఫర్ట్ జోన్ నుంచి, కదలకుండా ఉన్న స్థితిలోంచి మీరు ఉన్నతమైన స్వేచ్ఛగా ఎగిరే స్థాయి మీకు ఇస్తారు. ₹1,00,000 జీతం ఉంటే దేవుడు అది కంఫర్ట్ జోన్ అనుకుంటే మీకు అది తీసేస్తాడు, వచ్చుడు. దేవుడి మీద మీరు ఆనుకుంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే జరిగేది చెప్తున్నాను. అందరి కోసం జరగదు, ఇలాగా అందరి జీవితంలో జరగదు. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే, దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచాలనుకుంటే మీ కంఫర్ట్ జోను ఇది చాలు అనుకునే జోన్ నుంచి దేవుడు ఏం చేస్తాడు, కదిపేసి, పీకేసి, ఏడిపించేసి, నొప్పులు తెప్పించి, బాధలు తెప్పించి ఏం చేస్తాడు, మీ అందరికీ బ్రతకడం నేర్పిస్తాడు, ఎగరడం నేర్పిస్తాడు, నేర్చుకోవడం నేర్పిస్తాడు. మిమ్మల్ని గొప్ప స్థాయికి ఎగిరే యొక్క గొప్ప శక్తి మీలో ఉంటుంది. మీరు కూర్చుని అలా ఉన్నంత వరకు ఆ పక్షులకి, ఆ గ్రద్ద తాలూకా పిల్లలకి ఏమీ తెలియదు, వాటి శక్తి వాటికి తెలియదు, వారు ఎగురుతారని వారికి తెలియదు, వారు పర్లేదు సర్వైవ్ అవుతారని చెప్పి వాటికి తెలియదు. కానీ ఎప్పుడైతే అదంతా తీసివేసేదో తల్లి, దేవుడు ఒక్కొక్క సందర్భంలో కింద నుంచి మొత్తం అంతా తీసేసినప్పుడు భయపడకూడదు. వాగ్దానం ఉంది, తీసేసేటప్పుడు ధైర్యం కలిగి ఉండాలి. మనం కష్టపడిన ఏదైనా సరే ఇష్టపడి ముందుకి ఎగురుతూ, ముందుకు నడుస్తూ, ఇబ్బంది పడుతూ, కన్నీళ్ళు పెట్టుకుంటూ, కష్టాలు పడుతూ, అవమానపడుతూ కొద్ది కాలం నడిచిన పిమ్మట మన స్థాయి మొదటి స్థితి కన్నా
గొప్పగా ఉండబోతుంది. దేవుడు మీ అందరిని దీవించును గాక. అలాంటి స్థాయి దేవుడు ఈరోజు మీ అందరికీ కూడా ఇచ్చులాగా ధైర్యం కలిగి ఉందాం. ఏ కష్టం వచ్చినా సరే మా స్థాయి పెరుగుతుంది. చెప్పండి, ఒక నష్టం వచ్చింది, ఎస్ నెక్స్ట్ మా స్థాయి పెరుగుతుంది. కన్నీళ్ళు వచ్చాయి, ఎస్ నెక్స్ట్ మా స్థాయి పెరుగుతుంది. ఎందుకంటే దేవుని యొక్క కనుదృష్టిలో నేను ఉన్నాను. దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు. దేవుడు మా కంఫర్ట్ జోన్ ని కదుపుతున్నాడు. దేవుడు మా కంఫర్ట్ జోన్ ని తీసివేసి గొప్ప స్థాయి మాకు ఇవ్వడానికి ఈ కంఫర్ట్ జోన్ ని కదిపేసి తీస్తున్నాడు అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేయాలి. కన్నీరుని యాక్సెప్ట్ చేయాలి. కష్టాల్ని సంతోషంగా భరించాలి. భరించిన కొద్ది రోజుల పిదప తర్వాత దేవుడు మీకు ఏం చేస్తాడు? గొప్ప స్థానము, గొప్ప స్థితి, గొప్ప లెవెలు. ఆ రోజు భక్తులు ఇచ్చినట్టుగా మన స్థాయిలు పెరుగుతాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుకోక. అందరూ లేచి నిలబడదాం, కానుకల పాట పాడుకుందాం.